సిఐటియు ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ చౌరస్తాలో సెంట్రింగ్ రేట్లు పెంచాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహా కార్యదర్శి చింతపట్ల ఎల్లేష్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఉన్న కొన్ని సెంట్రింగ్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందుకు వారికి మద్దతుగా ఇబ్రహీంపట్నం బిల్డింగ్స్ ఆదర్శ్ కన్స్ట్రక్షన్ సెంట్రింగ్ యూనియన్ సిఐటియుగా సెంట్రింగ్ రేట్లు పెంచాలని బంద్ పెట్టడం జరిగింది. నిత్యావసర ధరలు, కిరాణా, పెట్రోల్, గ్యాస్ అనేక ధరలు ఎక్కువగా పెరిగిపోయాయి. సెంట్రింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకు మాత్రం రేట్లు తక్కువగా ఉన్నాయి. సెంట్రింగ్ మెటీరియల్స్ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. కాబట్టి జాక్ సెంట్రింగ్ రేట్లు పెంచాలని, 0 నుంచి 10 ఫీట్ల స్లాబ్ ఎత్తు వరకు 51 రూపాయలు ఇవ్వాలని, సెంట్రింగ్ కార్మికులకు ప్రభుత్వం 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి 5 లక్షల రూపాయల సెంట్రింగ్ మెటీరియల్స్ కోసం బ్యాంక్ ద్వారా రుణ సబ్సిడీలు ఇవ్వాలని, కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఇవ్వాలని, ఈఎస్ఐ 5 లక్షల రూపాయల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యలమోని స్వప్న, సిఐటియు మండల కన్వీనర్ పి జగన్, సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు రామావత్ మహేష్, కార్యదర్శి కొంగర జంగయ్య, కోశాధికారి చిట్టిరాములు, ఉపాధ్యక్షులు చింతపట్ల మహేందర్, ఏ సత్యం, సహాయ కార్యదర్శి మంత్రి యాదయ్య, చింతపట్ల కుమార్, డి లింగం, యు రాములు, జరిగే భాష, చిట్టి బాలరాజ్, మేడిపల్లి సుధాకర్, జనకే నరసింహ తదితరులు పాల్గొన్నారు. చింతపట్ల ఎల్లేష, ఇబ్రహీంపట్నం సిఐటియు కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రింగ్ కార్మికులకు రేట్లు పెంచాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు ఇక్కడ సెంట్రింగ్ యొక్క పని బంద్ పెట్టి ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. హైదరాబాద్లో చూసినటువంటి హైదరాబాద్ అసోసియేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మన ఇబ్రహీంపట్నంలో కూడా సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే సెంట్రింగ్ కార్మికుల రేట్లు పెంచాలని చెప్పేసి మేము నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఏదైతే గతంలో ఉన్నటువంటి రేట్లు ఏదైతే జాక్ సెంట్రింగ్ సంబంధించి 0 to 10 ఫీట్ల ఎత్తులో 30 రూపాయలు జాక్ సెంట్రింగ్ ఉన్నది. కాబట్టి 30 నుంచి 50 వరకు రేట్లు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కట్టె సెంట్రింగ్ సంబంధించి 25 రూపాయలు నడుస్తూ ఉన్నది. కాబట్టి 35 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు అనేక ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిత్యావసర ధరలు కావచ్చు, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇలా అనేక ధరలు ఈరోజు ఆకాశం అంటుకున్నాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ సెంట్రింగ్ కార్మికులకు మాత్రం రేట్లు మాత్రము తక్కువ ఉన్నది. ఈరోజు ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేస్తే దాని కూలి వర్కర్లకు తీసేసినా కానీ ఏదైతే బిల్డింగ్ కాంట్రాక్టు యజమానులకు ఈరోజు మిలగలేని పరిస్థితి వస్తుంది. అప్పు తెచ్చి మెటీరియల్ కొని ఈరోజు ఈరోజు కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎంబడే జాక్ సెంట్రింగ్ వాళ్లకు 30 నుంచి 50 రూపాయలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కట్టె సెంట్రింగ్ సంబంధించి 25 రూపాయల నుంచి 30 రూపాయలు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఈ యొక్క మా సమస్యలను ఈరోజు ప్రభుత్వం గుర్తించి ఏదైతే సెంట్రింగ్ కార్మికులు ఉన్నారో ప్రభుత్వం అయితే అర్హులైనటువంటి వాళ్లకు 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ అయినటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా రుణాలు మెటీరియల్ ఇప్పించాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం వెంబడే స్పందించి మా యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క మా సమస్యలు పరిష్కరించేంత వరకు అప్పటి వరకు మేము రోజు పని బంద్ పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్రహీంపట్నం మండలం అనేక రూపాలుగా మేము ధర్నాలు కానీ, రస్తరోకలు కానీ చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.